బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. మంగళవారం బులియన్ మార్కెట్ ప్రారంభం కాగానే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, డాలర్ మారకం విలువలో మార్పు, పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు బంగారం ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఉపశమనంగా మారింది. అయితే వెండి మాత్రం భారీగా తగ్గింది. గుడ్ రిటర్న్స్ ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం నిన్నటితో పోలిస్తే 110 తగ్గడంతో ప్రస్తుతం 1,42,800 వద్ద ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్నటి కంటే 100 తగ్గింది. దీంతో ప్రస్తుతం దీని ధర 1,30,900కు చేరుకుంది. భారత్ లో ఎక్కువ మంది ఆభరణాల కొనుగోలుకు 22 క్యారెట్ల బంగారాన్నే ఉపయోగిస్తారు. చిన్న మొత్తంలో తగ్గుదల కనిపించినప్పటికీ భారీ బడ్జెట్ తో బంగారం కొనే వారికి ఇది కొంతమేర ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా ఈ రోజు తగ్గుదల నమోదు చేసింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర 1,07,100గా ఉండగా నిన్నటి కంటే 80 తగ్గింది. ఆధునిక డిజైనర్ జ్యువెలరీ, డైమండ్ ఆభరణాల్లో ఎక్కువగా 18 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో వెండి ధరలు కూడా ఈసారి భారీగా తగ్గాయి. ప్రస్తుతం కిలో వెండి ధర 2,35,000 వద్ద కొనసాగుతుండగా నిన్నటితో పోలిస్తే ఏకంగా 5,000 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తోంది. సింగపూర్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం భారత కరెన్సీ ప్రకారం 1,70,400గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే అక్కడ కూడా బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. అలాగే దుబాయ్ లో 10 గ్రాముల బంగారం 1,26,630గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే అక్కడ కూడా బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. భారతీయులు పెద్ద సంఖ్యలో బంగారం కొనుగోలు చేసే కేంద్రాల్లో దుబాయ్ ఒకటి కావడంతో అక్కడి ధరలపై కూడా భారత మార్కెట్ దృష్టి ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.